లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్ అయిపోయిందంటే చాలు స్టూడెంట్స్ని ఎవరిని అడిగినా ఏం చేస్తావు అంటే బీటెక్ అని చెప్తారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంజనీర్ అయిపోవాల్సిందే అనుకుంటూ ఉంటారు. అయితే బీటెక్ తప్ప పిల్లలకి ఇంకొక ఆప్షన్ లేదా? ఒకవేళ బీటెక్కే చదవాలనుకున్నా అది ఇండియాలోనే చదవాలా? ఫారిన్లో అయితే ఎలాంటి కోర్సులు ఉంటాయి? అలాగే ఈ బీటెక్ కాకుండా ఎలాంటి కోర్సులు చదివితే ఫ్యూచర్ బాగుంటుంది, కెరీర్ బాగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి తిరుపతి కౌటిల్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప. ఇప్పుడు మా ఇంట్లోదే ఒక ఇష్యూ నేను చెప్తాను సార్. ఎగ్జాంపుల్ లాగా మా పాప ఇప్పుడు 10th క్లాస్కి వచ్చింది. అమ్మ నేను ఎంపీసీ తీసుకుంటాను కానీ బీటెక్ మాత్రం చెయ్యను అంది. అంటే తన ఇంట్రెస్ట్ వేరుగా ఉంది. కానీ ఇలా చెప్పే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేసే పేరెంట్స్ కూడా చాలా తక్కువ మందే ఉన్నారు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూసినా కానీ బీటెక్ బీటెక్ అంటున్నారు. మా అబ్బాయి ఇంజనీర్ అని చెప్పుకోవడం పేరెంట్స్కి కూడా ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్లా మారిపోయింది. ఇది కాకుండా ఇంకా ఏం చదివితే మంచిదంటారు సార్ పిల్లలు? చాలా మంచి ప్రశ్న. మీ ఎగ్జాంపుల్తోనే మీరు చెప్పారు. చాలామంది ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ గుడ్డుగా తీసుకునేస్తున్నారు. అంటే పక్కన చేరారు లేదా బంధువులు చేరారు అనుకుంటున్నారు, కానీ తన పిల్లల యొక్క అభిరుచి వేరే చోట కూడా చాలా ఉంటుంది. ఒక బీటెక్ అనేది ఒక క్రేజ్తో వెళ్ళిపోయిన ఆప్షన్ తప్ప నిజంగా మొన్న ఒక సర్వేలో రిపోర్ట్ చూశాను. 84 ఈ ఇయర్ 2024లో రిపోర్ట్ తీసుకుంటే 85% బీటెక్ స్టూడెంట్స్కి స్కిల్స్ లేవు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. అంటే ఏంటి? వీళ్ళందరి మీద బీటెక్ బలవంతంగా మన ఉద్దేశం తప్ప నిజంగా వాళ్ళకి నచ్చిందా లేదా చెక్ చేసుకోలేదు. చాలామంది బీటెక్ చేసే పిల్లల్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మనం కానీ చెక్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయడం లేదు. అయిపోతే మేలు 4 years కోర్స్ అనుకున్నారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండట్లేదు. జస్ట్ సర్టిఫికేట్ తీసుకొని క్యాంపస్ నుంచి బయటపడ్డమే. అవును. దాని ద్వారా ఏంటంటే నిజంగా వాళ్ళు దాన్ని లవ్ చేయలేరు. ఎప్పుడు కూడా చదివే చదువును వాళ్ళు ఎంజాయ్ చేయాలి తప్ప బలవంతంగా ఉంటే వాళ్ళకి ఆ కోర్సు మీద గ్రిప్ రాదు అన్నమాట. అందువల్ల ఫెయిల్ అయిపోతా. నేను చెప్పిన 84% లేదా 90% స్టూడెంట్స్ కూడా బీటెక్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ కొంచెం స్కిల్స్ ఉండడం లేదు. బీటెక్ కాకుండా నేను చెప్పడం ఏంటంటే బెస్ట్ ఆప్షన్ చాలా ఉన్నాయి ఇండియాలో. లా చదవచ్చు. లా కూడా చాలామంది అనుకుంటారు లా అనగానే చెట్టు కింద ప్లేట్ అనుకుంటున్నారు. అది కాదు. నేషనల్ లెవెల్ లా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన ఇండియాలో. క్లాటన్ ఎగ్జామినేషను, తర్వాత బీబీఏ చేయొచ్చు వాళ్ళు. ఏంటి? బీబీఏ ప్లస్ ఎంబీఏ మేనేజ్మెంట్ సెక్టర్. మంచిగా బీబీఏ అయిపోయిన తర్వాత బిజినెస్లు చేసుకోవచ్చు లేదా కంపెనీలు కూడా జాయిన్ అయిపోవచ్చు. మూడోది, ఒకవేళ వాళ్ళకి బీటెక్ ఇష్టము, అమెరికాకి వెళ్ళాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో అమెరికాలో బీటెక్ చేయడం కోసం శాటన్ ఎగ్జామ్ ఉంది. తర్వాత ఎన్ఎల్ఎస్యు అని మనకి బెంగళూరులో కొత్తగా నేషనల్ లా యూనివర్సిటీ ఉంది, ఎప్పటి నుంచి ఉంది. వీళ్ళు బీఏ ఆనర్స్ స్టార్ట్ చేశారు. అంటే బీఏ అంటేనే ఎక్కడ బీఏ ప్రైవేట్ కాలేజీలు ఉండదు, ఎక్కడ చేయాలని ఆలోచిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో బెంగళూరులో ఎన్ఎల్ఎస్యు బీఏ ఆనర్స్ 2025లో స్టార్ట్ చేసింది. ఐజర్ ఉంది మనకి. సో అక్కడ బీఎస్సీ చేయొచ్చు, బీఎస్ ఎంఎస్సీ కోర్స్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ బియాండ్ బీటెక్ అని ఉన్నాయి. వాటి గురించి అవగాహన ఉంటే చాలు. ఎవరన్నా స్టూడెంట్ లైఫ్లో కెరీర్లో కానీ ఫెయిల్ అయిపోతే అనుకునేది ఏంటంటే 30 సంవత్సరాల తర్వాత ఆ టైంలో నాకు ఈ కోర్సు గురించి ఎవరిని చెప్పుంటే భలే ఉండు, అబ్బా నాకు తెలుసుకోలేదే అని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. అప్పుడు కాదు కాల్స్. ఇప్పుడు ఈ నాలెడ్జ్ మీరు అడిగిన ప్రశ్న ద్వారా ఈరోజు మీకు డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, బీటెక్ కాకుండా బెస్ట్ కోర్సెస్ ఏమున్నాయి, బీటెక్ చేస్తే వాళ్ళకి వచ్చే క్యాంపస్ ప్లేస్మెంట్ 20,000 30,000 రావచ్చు. ఇవి నేను చెప్పిన కోర్సెస్ చేస్తే నెలకి 1 lakh నుంచి 2 lakhs వచ్చే అవకాశం ఉంది. ఈ కోర్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే సార్. రైట్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ ఎడ్యుకేషన్లో డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 10th క్లాసు ఇంటర్ చదువుతున్న పిల్లల యొక్క పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్ ఉంటారు ఒక సందర్భంలో. ఎందుకంటే ఏ చాయిస్ తీసుకుంటే బాగుంటుంది. ఇంటర్ తర్వాత ఎక్కువ మంది పరిగెత్తేది ఏంటి? బీటెక్ కోసం. అందుకే బీటెక్ కాకుండా ఇంకేదైనా ఉందా అన్న ఉద్దేశంతోనే బియాండ్ బీటెక్ అని మీకు ఒక ప్రజెంటేషన్, షార్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి పేరెంటు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్న పేరెంట్స్, 10th క్లాస్ చదువుతున్న పిల్లల పేరెంట్స్ ఈ ప్రజెంటేషన్ మీరు వినండి. బీటెక్ కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ ఉందంటే బీటెక్కు మించి ఇంకా బెస్ట్ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, అవి మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే హెరిడ్ పాలసీ లాగా పక్కింటోళ్ళు బీటెక్ చేస్తున్నారు, మా అబ్బాయిలు లేదా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని బీటెక్ పంపిస్తున్నారు. లేదా ఎవరో బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా కొన్ని లక్షల ప్లేస్మెంట్స్ వచ్చింది,
అందుకోసం మీ పిల్లల్ని మళ్ళీ బీటెక్లో పెట్టేస్తున్నారు. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసుకుంటేనే బెస్ట్ అనే ఉద్దేశంతో కంప్యూటర్ సైన్స్ వెనకే పరిగెడుతున్నారు. కాలేజీలు కూడా చాలా కాలేజీలు వాళ్ళ సీట్స్ కంప్యూటర్ సైన్స్ మీద ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ మనకు రావాల్సిన అవగాహన ఏంటంటే బీటెక్ కాకుండా ఇంకేమీ లేవా, చాలా కొన్ని ఉన్నాయి. ఆ విషయం మీరు తెలుసుకోండి. అండ్ మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ పిల్లల అభిరుచి కూడా బీటెక్ కాకుండా వేరే వాటి మీద కూడా వెళ్తే చాలా బాగా చదువుకోవచ్చు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టేసి వాళ్ళ మీద బీటెక్ రుద్దుతున్నారు చాలామంది పేరెంట్స్. రుద్దద్దండి. వాళ్ళ యొక్క అభిరుచికి తగిన కోర్సులు చాలా ఉన్నాయి. దాని గురించి మీరు తెలుసుకోండి. ఏమేమి ఉన్నాయి? లా అనగానే చాలామందికి ఏమనిపించింది అంటే తెలుసా అండి, లా అంటే సో లాయర్ పోస్ట్ని చెట్టు కింద ప్లీడర్ గుర్తొస్తుందేమో. అది కాదు నేను చెప్పేది. లా మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా లా ఉంది. దాని గురించి మాట్లాడతాను. నేను చెప్పే ఆప్షన్స్, ఈ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ద బెస్టే, మామూలు నేను మాట్లాడడం లేదు. రెండోది బీబీఏ అంటే ఇంటర్ తర్వాత నేను చెప్తున్నాను. బీటెక్ కాకుండా లా ఉంది. తర్వాత బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్లో డిగ్రీ చదవచ్చు. తర్వాత అబ్రాడ్లో కావాలంటే మీరు బీటెక్ చేయొచ్చు. దాని గురించి కూడా మాట్లాడతాను. తర్వాత ఐసర్ అనేది మనకుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ది. అక్కడ కూడా డిగ్రీ చేయొచ్చు. వీటి గురించి మీకు ఇప్పుడు షార్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. రైట్, యూ కెన్ సీ. నెంబర్ 1 లా అని చెప్పాను కదండి. అసలు ఏంటి లా? నేను స్టేట్ గవర్నమెంట్స్ కనెక్ట్ చేసే ఎంట్రన్స్ గురించి మాట్లాడలేదు. తెలంగాణ గవర్నమెంటు, ఏపీ గవర్నమెంట్ లా సెట్లు కనెక్ట్ చేస్తుంది. దాని గురించి నేను మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో కొన్ని మీకు కాలేజీలు ఉన్నాయి. వాటిలో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, హైదరాబాద్లో నల్సార్ చాలా పాపులర్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా. ఆ కాలేజీలో అసలు అడ్మిషన్ ఎలా చేసుకోవాలి, అసలు లా చేస్తే లాభం ఏంటో మనం ఆలోచిద్దాం. ఫస్ట్ లా ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. లా డిగ్రీ ద్వారా మనకి అడ్వాంటేజెస్ స్టూడెంట్స్కి ఏమొస్తుంది. ఫస్ట్ ఎవరు లా డిగ్రీకి వెళ్ళొచ్చు కూడా, అది కూడా పాయింట్ చెప్తాను. మన పిల్లలు 2 రకాలుగా ఉంటారండి. ఒకరు వచ్చేసి ఏంటంటే బాగా మిక్స్ అవుతుంటారు అందరితో పాటు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుంది, ఏదో చేయాలని తపన బాగుంటుంది, వాళ్ళకి మంచి ప్యాషనేట్గా ఉంటారు అన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో ఒక డిగ్రీ చేసేసి, పేరెంట్స్ చెప్తున్నారు కదా బీటెక్ చేసేద్దాం, సో ఏదో ప్లేస్మెంట్ వస్తుంది వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ తనలో ఒక కోర్ కంపిటెన్సీ ఉంటుంది. నాకు తగిన స్కిల్కి తగిన ఏదన్నా ఒక కోర్సు బీటెక్ కాకుండా తీసుకుంటే బాగుంటుందా అనే విషయం వాళ్ళకి మైండ్లో ఉంటుంది. కానీ ఏంటి ఆ కోర్సు వాళ్ళకి స్ట్రైక్ కాదన్నమాట. దాంట్లో నేను చెప్పే కోర్స్ ఏంటంటే మీరు మంచి రీసెర్చ్ ఓరియంటేషన్లో ఉండి బాగా ప్రశ్నలు వేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఏదైనా చెప్పింది యాజ్ ఈజ్గా నమ్మేకుండా కొద్దిగా లోతుగా అధ్యయనం చేసే కెపాసిటీ ఉన్న పిల్లలు, న్యాయ విద్య అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, దాని ద్వారా లా మీద మీకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటే దీని గురించి మీరు థింక్ చేయండి. అది ఏంటంటే ఎన్ఎల్యూస్, నేషనల్ లా యూనివర్సిటీస్. ఇవి మనకి ఇండియాలో 26 ఎన్ఎల్యూస్ ఉన్నాయండి. హైదరాబాద్లో నల్సార్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో డిఎస్ఎన్ఎల్యూ ఉంది, దామోదర్ సంజీవయ్య, బెంగళూరులో నెంబర్ 1 కాలేజ్ నేషనల్ యూనివర్సిటీ ఎన్ఎల్ఎస్సి ఉంది. ఇలా మనకి 26 యూనివర్సిటీస్లో 5 ఇయర్స్ బిఏ ఎల్ఎల్బి కోర్సు మనకి ఆఫర్ చేస్తున్నారు. 5 సంవత్సరాల కోర్సు, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే ఎన్ఎల్యూస్ అనేది మనకి ఇండియాలో బెస్ట్ క్యాంపసెస్గా చెప్పచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే మనకందరికీ తెలుసు, ఐఐటీస్కి వెళ్తారు. మరి అలాంటి కాలేజీలే లా కోసం కూడా మనకి నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి బీబీఏ కోసం కూడా కోర్సెస్ ఉన్నాయి, మనకి ఐఐఎమ్స్ అని. ఇలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా స్పెషల్ కేర్తో, మంచి ఫ్యాకల్టీతో, మంచి క్యాంపసెస్తో ఇండియాలో ఉన్న టాప్ పిల్లలకి, అంటే టాప్ అంటే నా మీనింగ్ ఏంటంటే పోటీతత్వం, కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న పిల్లలకి ఈ క్యాంపసెస్ హబ్స్గా మనం చెప్పచ్చు. వీటిల్లో చేస్తే మీకు ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం అన్నాను. అంటే ఏంటి, ప్రస్తుతం మనకి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్స్ కలుపుకొని తయారు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మీకు లా చేస్తున్న స్టూడెంట్స్ మూట్ కోర్స్, ఇంటర్న్షిప్స్ చాలా ఉంటాయండి. అంటే అత్యాధునికంగా చెప్పాలంటే ఒక మోడర్న్ కోర్సును రన్ చేస్తున్నాయి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇది నేషనల్ లా యూనివర్సిటీలో ఆఫర్ చేసే లా కోర్సెస్. మామూలు కాలేజీలో లా చేయడం, తర్వాత ఈ నేషనల్ లెవెల్లో ఉన్న లా కాలేజెస్కి మధ్య డిఫరెన్స్ చాలా ఉంటుందని చెప్తున్నాను. అది మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్సార్ లాంటి దాని కాలేజీలోనో, లేకపోతే మరే ఎన్ఎల్యూలోనో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, సో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కానీ, వీళ్ళందరూ చాలా సింపుల్గా వచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ కదా, నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కదా, అక్కడ రావడానికి వాళ్ళకి ఎటువంటి కూడా లిమిటేషన్స్ ఉంటుంది అన్నమాట. చాలా టాప్ పీపుల్, టాప్ పర్సనాలిటీస్ ఈ క్యాంపసెస్కి వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి ముందుకెళ్తుంటారు. ఇదే కాదు, వాళ్ళ కోర్సు కరికులం కూడా చాలా డిఫరెంట్గా, చాలా సాఫిస్టికేటెడ్గా, ప్రాక్టికల్గా సో ఉంటుంది మీకు ఎడ్యుకేషన్. దీంట్లో అసలు లా చేస్తే
ఈ బిఎల్ఎల్బి 5 years కోర్సు, నేను బీటెక్ వద్దు, నేను లా చేస్తే నాకు ఏం జాబ్స్ వస్తుందని చూసారంటే మీరు కార్పొరేట్ లాయర్స్ అవ్వచ్చండి. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా లాయర్స్ అవసరం, కార్పొరేట్ లాయర్స్. వాళ్ళకి ఈ శాలరీ ప్యాకేజెస్ కూడా మీరు గమనించారంటే అప్ టు 15 lakhs వరకు. నేను ఓన్లీ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, హైప్ చేయకుండా ఏం చేయడం లేదు. ఎందుకంటే మీకు జస్ట్ మన ఐడ్రీమ్ ఛానల్ ద్వారా కెరీర్ గైడెన్స్ ఇద్దామని వచ్చాను కాబట్టి. సో 12 to 15 lakhs టాప్ లా ఫార్మ్స్లో మీకు జాబ్స్ వస్తుంది, కార్పొరేట్ లాయర్స్. తర్వాత లీగల్ కన్సల్టెంట్స్, జ్యుడిషియల్ సర్వీసెస్, కోర్టులో జడ్జి అవ్వచ్చు మీరు ఈ బిఎల్ఎల్బి చేసిన తర్వాత. సో వాళ్ళకు కూడా 7 to 14 lakhs per annum శాలరీస్ ప్యాకేజ్ ఉన్నాయి. లిటిగేషన్ లాయర్స్, తర్వాత ఇన్హౌస్ కౌన్సిల్, కార్పొరేట్ కంపెనీస్కి, గవర్నమెంట్ లీగల్ ఆఫీసర్స్, ఇన్ని ఉద్యోగాలు మీకు అవకాశాలు ఉన్నాయి. అంటే బిఎల్ఎల్బి 5 years చేసేసిన తర్వాత ఎక్కడొస్తారో నాకు ఉద్యోగాలు అంటే ఇదిగో ఈ శాలరీ ప్యాకేజెస్తో ఈ సెక్టర్స్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. సో మరి ఏ కంపెనీస్ మమ్మల్ని తీసుకుంటాయి? టాప్ రిక్రూట్ చాలా ఉన్నాయండి. దాంట్లో కొన్ని పేర్లు అమర్చంద్, సో అమర్చంద్, మంగళ్ దాస్, ఏజెడ్బి, రైట్. అదేవిధంగా ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మరి ఆఫ్టర్ ఇంటర్ తర్వాత నేను బీటెక్ కాకుండా ఇలాంటి నేషనల్ లెవెల్ లా యూనివర్సిటీస్లో నేను బిఎల్ఎల్బి 5 years చేయాలంటే ఏ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి? ఏ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఫస్ట్ టెస్ట్ అంటే మీకు క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది 5 years బిఎల్ఎల్బి కోసము. 26 NLUsలో మీకు అడ్మిషన్ రావాలంటే 5 years డిగ్రీ లాలో ఈ క్లాట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందన్నమాట. ఈ 26 యూనివర్సిటీస్లో కూడా మీకు 3700 seats దాదాపుగా ఉన్నాయి, రైట్. తర్వాత ఈ ఎగ్జామే కాకుండా మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే 7 టెస్టులు దాకా ఉన్నాయి. రెండో టెస్ట్ మీకు ఐలెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంది. ఎన్ఎల్యు, ఈ 26 NLUలో ఢిల్లీ ఎన్ఎల్యు సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో దానికి ఐలెట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. తర్వాత సింబయాసిస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ కూడా మనకు ఉంది పూణేలో. ఈ ఇన్స్టిట్యూషన్ కూడా సపరేట్గా ఎగ్జామ్ పెడుతుంది, స్లాట్ అనే ఎగ్జామినేషన్. ఇక డేట్స్ కూడా మీకు పెట్టాను, December month ఇలా పెట్టాను, చెక్ చేసుకోవచ్చు మీరు. స్లాట్ పూణే క్యాంపసెస్ అండ్ అదర్ సెంటర్స్లో కూడా మీరు 1000+ seats దీంట్లో సింబాసిస్ కాలేజెస్లో మీకు లా అడ్మిషన్స్ ఉన్నాయి. తర్వాత ఎల్నాట్ ఏంటంటే జేజీఎల్ఎస్ అని చెప్పాను మీకు. ఓపీ జిందాల్ గ్లోబల్ లా యూనివర్సిటీ ఉంటుందండి, ఓపీ జిందాల్. ఇది కూడా ప్రైవేట్లోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంస్థ. వీళ్ళు సపరేట్గా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, అది ఎల్నాట్. దీంట్లో కూడా మీకు సీట్స్ మీరు గమనించవచ్చు, ఇక్కడ 300 లా మీద ఉన్నాయి. సో బిఎల్ఎల్బి ఉంది, బీబీఎల్ఎల్బి కూడా ఉంది ఇక్కడ మీకు. తర్వాత క్రైస్ట్ యూనివర్సిటీ మనకు బెంగళూరులో ఉంది, అది కూడా చాలా పాపులర్ ఇన్స్టిట్యూషన్. అక్కడ మీరు 5 years కోర్సులో మీరు సీట్ తెచ్చుకోవాలంటే క్రైస్ట్ యూనివర్సిటీలో 300 seats ఉన్నాయి. సపరేట్ ఎగ్జామ్స్ CULL ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి, చాలా పాపులర్ యూనివర్సిటీ. ఎందుకంటే ఓల్డెస్ట్ మన ఇండియాలో బెనారస్ హిందూ యూనివర్సిటీ సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, అది మీరు రాసుకోవచ్చు. తర్వాత బిట్స్, మీకు తెలుసు బిట్స్ పిలాని, బిట్స్ వాళ్ళు ముంబై క్యాంపస్లో సపరేట్గా బిట్స్ లాట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే 7 ఎంట్రన్స్ టెస్ట్లు. ఎక్కడన్నా మీరు అనుకున్నవి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాట్ ఎగ్జామ్ రాసి ఇదన్నా కాంపిటీషన్ ఏమో, క్లాట్ మిస్ అయిపోతే నాకు మిగతా ఎగ్జామ్స్లో ఏమనుకుంటారు, అదేం లేదు. క్లాట్తో పాటు మీకు అదర్ 6 ఉన్నాయి. అంటే మొత్తం 7 టెస్టులు ఉన్నాయి లా చేయడం కోసం. ఎక్కడ? జాతీయ స్థాయిలో ప్రముఖమైన లా కాలేజెస్లో చెప్తున్నాను. అంటే 7 chances, ఒక చోట ఫెయిల్యూర్ అయినా మిగతా ఆదుకుంటాయి మనకి. అవి కూడా మంచి కాలేజెసే, అవి టాప్ ఉన్నాయి, సెకండ్ ర్యాంక్లో మీకు ఉంటున్నాయి చెప్తున్నాను. నెక్స్ట్ దీనిలో ఏం సిలబస్ ఉంటుంది అసలు ఈ క్లాట్ ఎగ్జామ్లో అంటే? అన్ని ఎగ్జామ్స్లో కూడా కామన్ సిలబస్ ఇదే, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, తర్వాత లీగల్ రీజనింగ్ అంటే లా గురించి కొన్ని సబ్జెక్ట్స్. దాంట్లో కూడా మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ మీద ఉంటుంది, రైట్. తర్వాత లా మీకు కొన్ని లాస్ మీద ఉంటుంది, టాట్స్ అంటారు, ఇదంతా సిలబస్ ఉంది. దీంతోపాటు రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఉంది, క్వాంట్ టెక్నిక్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఎందుకంటే ప్యాసేజ్లు ఇచ్చి ఆ ప్యాసేజ్ని సాల్వ్ చేయమంటాడు, మీకేం కొత్త సిలబస్ ఏం లేదు. తర్వాత దీనిలో అరిథమెటిక్ ఉంటుంది, సింపుల్ మ్యాథమెటిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, అది ఓన్లీ 14 questions. మొత్తం మీద తీసుకుంటే ఈ క్లాట్ ఆర్ అదర్ లా అండ్ టెస్ట్లో మీరు సక్సెస్ కావాలంటే మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే రీడింగ్ స్కిల్స్ బాగుండాలి, ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్. సో దీన్ని టార్గెట్ పెట్టిన విద్యార్థులు మీరు చెప్పే అడ్వైస్ ఏంటంటే రీడింగ్ చేయండి, హిందూ న్యూస్ పేపర్ తీసుకోండి. మీరు ఈ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఈవినింగ్ టైము హిందూ న్యూస్ పేపర్ బాగా చదవండి, రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ వస్తుంది, దాని ద్వారా మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఉంది. సో ఏది? నల్సార్లో మనకి తెలంగాణ విద్యార్థులకి కొన్ని సీట్స్ సపరేట్గా అలాట్ అయ్యాయి. 28 seats మనకి స్టేట్ కోటా కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే తెలంగాణ విద్యార్థులకే ఉన్న 132 seatsలో 28 seats వీళ్ళకే రిజర్వ్ అయ్యాయి. ర్యాంక్ పెద్దది వచ్చినా మీకు వస్తుంది. అదేవిధంగా ఏపీలో కూడా చూడండి, సో 120 seatsలో 60 seats ఏపీ విద్యార్థులకు ఇచ్చారు.
అంటే ర్యాంక్ పెద్దది వచ్చినా కూడా సో రకరకాల 10,000 ర్యాంక్ వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సీట్స్ వస్తుంది. ఇది కూడా మీకున్న బూన్ గుర్తుపెట్టుకోండి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సపరేట్గా కొన్ని కోటా ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా లా డిగ్రీ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. రెండోది బీబీఏ. సరే నాకు లా వద్దు, లా ఫీల్డ్ వద్దు, ఇంకేం చేయాలి? బీబీఏ ఉంది, అంటే మేనేజ్మెంట్ రంగం, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా క్యాంపసెస్లో మీకు బీబీఏ ప్లస్ 2 years ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ద్వారా 5 years కోర్స్ రన్ చేస్తున్నారు. తర్వాత కొన్నిట్లో 4 years కోర్స్ రన్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయాలి అసలు ఆలోచించామంటే, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, నాకు లాయర్ వద్దు, తర్వాత మంచి కంపెనీస్ పెట్టాలనుకుంటున్నాను, లేదా నేను ఓన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, రైట్, కంపెనీలో మేనేజర్ కావాలనుకుంటున్నాను, అలాంటి విద్యార్థులు ఏం చేయొచ్చు అంటే ఇంటర్ తర్వాత మీరు ఈ బీబీఏ కోర్సును తీసుకోవచ్చు. ఎక్కడ అని చెప్తున్నానంటే అగైన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ చెప్తున్నా, లోకల్ కాలేజ్ గురించి నేను మాట్లాడలేదు. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే ఎన్ఎల్యూస్ ఉన్నాయో అదేవిధంగా బీబీఏ అండ్ మేనేజ్మెంట్ రంగం కోసం మన కేంద్ర ప్రభుత్వము సో ఐఐఎమ్స్లో మీకు బీబీఏ ప్లస్ ఎంబీఏ ఆఫర్ చేస్తుంది. ఐఐటీస్ ఎలా ఉన్నాయో ఐఐఎమ్స్ కూడా మనకు ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. వీటిల్లో దాదాపుగా 21 ఉన్నాయి. వీటిల్లో మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయాలంటే వీళ్ళు సపరేట్ టెస్టులు రాయాల్సి వస్తుంది. అన్నిట్లో లేవు మీకు 21 ఐఎమ్స్లో యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు వరకు మనకు చూస్తే 9 ఐఎమ్స్ ఆఫర్ చేస్తుంది. అసలు ఏంటి ఈ రంగంలోకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటని చూస్తే మంచి ఎడ్యుకేషన్ ఫస్ట్. ఐఐఎమ్స్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ కదా, అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్నాయి. ఐఎం అహ్మదాబాద్, ఐఎం బెంగళూరు, ఐఎం కలకత్తా, ఇవి మీరు వినుంటారు. సో మంచి మంచి పర్సనాలిటీస్. చేతన్ భగత్ మీకు తెలుసు, చేతన్ భగత్ సో నావలిస్ట్, ఆయన రాసిన నావల్స్ ఎన్నో సినిమాలకు వచ్చాయి. అతను ఐఎం అహ్మదాబాద్ అలమ్నస్, అవునా? ఇలా ఎంతోమంది ప్రముఖులందరూ కూడా దీంట్లోంచి ఐఏఎంలోంచి ఎంబీఏ చేసి వచ్చిన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత గ్లోబల్ ఎక్స్పోజర్ ఉందని చెప్పాను, అంటే మీకు టోటల్గా ఒక ఇండియాకే కాకుండా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఇంటర్న్షిప్స్ చాలా బాగుంటాయి. తర్వాత అర్లీగా కెరీర్ స్టార్ట్, అంటే మీరు బీబీఏ అయిపోయిన తర్వాత 3 years కూడా, అంటే మీరు కంపల్సరీ బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయాల్సిన పని లేదు. 3 years కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత 3 సంవత్సరాలు బీబీఏ చేసి ఎగ్జిట్ కావాలనుకుంటే, రైట్. బీబీఏతోనే మీకు చాలా వరకు ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎక్కడ వస్తుంది అంటే ఇంకొక అడ్వాంటేజ్ కూడా పెట్టాను చూడండి, స్పెషల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎంబీఏ కంటిన్యూషన్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐఎంలో ఎంబీఏ చేయాలంటే క్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి, కామన్ అడ్మిషన్ టెస్ట్. దానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. దాదాపుగా 3 lakhs పీపుల్ ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, చాలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని ఎంటర్ అవుతారు. అయితే మీరు ఇంటర్లోనే బీబీఏ ప్లస్ ఎంబీఏ చేరడం ద్వారా 3 సంవత్సరాల తర్వాత అదే క్యాంపస్లో అదే కాలేజ్ క్లాస్ రూమ్లో మీ సీట్ రిజర్వ్ అయిపోయింది. ఎంబీఏ మీ చేతిలోకి వచ్చేసింది. మీరు ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మళ్ళీ మీరు ఎంబీఏ అదే కాలేజీలో రావాలంటే వేరే ఎంట్రన్స్ టెస్ట్, క్యాట్ ఎగ్జామినేషన్ రాసి రావాలి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం లేదు కదా, ఇంటర్లోనే మీరు ఎంటర్ అవుతున్నారు. సో కాబట్టి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. కెరీర్ గ్రోత్ ఏంటి అసలు, ఎక్కడ వస్తాయి జాబ్స్? నేను బీబీఏ చేశాను, మేనేజ్మెంట్ రంగంలో నేను డిగ్రీ పుచ్చుకున్నాను, ఎక్కడ వస్తుంది జాబ్స్ అని చూస్తే మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండి. ఎంతోమంది కూడా కన్సల్టింగ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. కన్సల్టెంట్గా మీకు బీబీఏతోనే 12 lakhs 25 lakhs వచ్చే అవకాశం మీకుంది. ప్రోడక్ట్ మేనేజర్ అవుతారు మీరు బీబీఏ తర్వాత. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్అప్ కంపెనీస్ మీకు తెలుసు, ఓన్గా ఎన్నో రకరకాల బిజినెస్ ఉన్నాయి, వాటికి మీకు ఈ నాలెడ్జ్ చాలా బాగా గెయిన్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మార్కెటింగ్ మేనేజర్, ఇవన్నీ కూడా బీబీఏ తర్వాత మీకు వచ్చే ఉద్యోగాలు. శాలరీస్ కూడా మీరు గమనిస్తే 12 lakhs 10 lakhs. ఒకసారి ఆలోచించండి, బీబీఏ డిగ్రీ అయిపోయిన తర్వాత నెలకు మీకు వచ్చే శాలరీ దాదాపుగా ₹1,00,000 మీకు గ్యారెంటీ ఇచ్చాను. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత నెలకు ₹1,00,000 శాలరీ రావాలంటే ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పుడున్న రంగంలో చాలా ఛాలెంజెస్ కదండి అతనికి. అంటే మీరు ఏదో ఒక డిగ్రీ, బీటెక్ డిగ్రీనే, బీబీఏ డిగ్రీనే, మీ డిగ్రీ అయిపోయిన తర్వాత 1 lakh గ్యారెంటీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అదే గ్యారంటీ వేరే డిగ్రీస్లో మనకు ఉండదు కదా. కాబట్టి బీబీఏ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఫర్ యూ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఏ కంపెనీస్ వస్తాయి? మెకిన్సే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బెయిన్ అండ్ కో, ఇవన్నీ చాలా టాప్ అండ్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, రిలయన్స్, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, ఇవన్నీ టాప్ కంపెనీస్, పేరున్న కంపెనీలు. మీరు టైప్ చేసి చూడొచ్చు. ఈ కంపెనీసే ఐఎమ్స్ విజిట్ చేస్తున్నాయి బీబీఏ స్టూడెంట్స్ పిక్ చేసుకోవడం కోసము. సరే, బీబీఏ ప్లస్ ఎంబీఏ అయిపోయింది, తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది? చాలామందికి ఈ క్లారిటీ లేదు కదా. ఈ క్లారిటీ లేకపోవడం ద్వారా బీటెక్ వెళ్ళిపోవాలి. అరే ప్రతి ఒక్కరు హెరిడి పాలసీని పరిగెడుతున్నారు, బీటెక్ అని. అరే మీరు బీటెక్ మీకు సూట్ అవుతుందా? ఇంటర్నల్గా నీకు నిజంగా బీటెక్ని నిజంగా ఆస్వాదిస్తున్నావు? ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్, బీటెక్ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ ఆస్వాదిస్తూ ఆలోచించండి. మీరు చదివే చదువుని రిలీజ్ ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. ఏదో నా పేరెంట్స్ పంపించారు కాబట్టి నేను చేసేస్తున్నా, వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఇలాంటి మూడు నాకు తెలిసి 80% ఉందండి. మొన్న ఒక రిపోర్ట్ చూసాను, 2025 ఏప్రిల్ రిపోర్ట్. 84% ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్కి స్కిల్స్ లేవు, ఎంప్లాయ్మెంట్కి పనికొచ్చే అవకాశం చాలా తక్కువ ఉందని రిపోర్ట్ ఇచ్చారు.
అంటే ఎందుకు లేదు స్కిల్స్? వాడికి నచ్చితేనే కదరా బాయ్ వాడిని చేయగలుగుతాడు, నచ్చకుండా తోసేసి ఎలా కుదురుతుంది? అందుకోసమే పేరెంట్స్కి మీ పిల్లలకి డైరెక్ట్గా ఆలోచించండి. సో బీబీఏ ప్లస్ ఎంబీఏ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 years ఒక ప్రొజెక్షన్ చూసుకుంటే మేనేజ్మెంట్ రంగంలో కన్సల్టింగ్ ఫీల్డ్లో 30 lakhs per month మీకు యావరేజ్ వచ్చే అవకాశం ఉందండి. 30 lakhs per month అంటే నేను బీబీఐ ప్లస్ ఎంబీఏ అయిపోయింది, నేను ఎలాంటి కెరీర్లో సెటిల్ అవుతాను, ఎంత శాలరీ ప్యాకేజెస్ ఇదిగో ఇండస్ట్రీస్ కన్సల్టింగ్ చాలా చాలా రోల్ ప్లే చేసిన కన్సల్టింగ్, టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా కన్సల్టింగే కదా. సో 30 lakhs per annum. టెక్నాలజీస్ ప్రోడక్ట్ మేనేజర్ 35 lakhs యావరేజ్ శాలరీ ప్యాకేజెస్ అండి. హైయెస్ట్ కూడా చెప్పాలా, హైయెస్ట్ ₹1,00,00,000 చెప్పాలా, యావరేజ్గా డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మార్కెటింగ్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్ ఇవన్నీ పోస్టులు అండి. ఈ ఇండస్ట్రీస్లో ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, మ్యానుఫ్యాక్చరింగ్ వీటిల్లో ఇలాంటి శాలరీ ప్యాకేజెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎంబీఏ 5 years దాటిన తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా నేను సర్వే చేసి ఈ శాలరీ ప్యాకేజ్ తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతో మీకు ప్రొజెక్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర కౌటిల్య నుంచి ట్రైనింగ్ తీసుకొని ఐఎమ్స్, ఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కోల్కతా ఇలాంటి రంగాల్లో ఎంతోమంది ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎంబీఏ అయిపోయిన తర్వాత రకరకాల సెక్టార్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ఇన్పుట్స్ తీసుకొని మీకు నేను షేర్ చేస్తున్నాను. రైట్, మరి బీబీఏ నాకు లా వద్దు, బీబీఏ వద్దు, ఇంకేదైనా ఉన్నాయి బెస్ట్. ఇంకోటి అండి, బీబీఏకి మీరు వెళ్ళాలంటే ఏం టెస్టులు రాయాలి? ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం ద్వారానే చాలామంది స్టూడెంట్స్ నచ్చకపోయినా రకరకాల కోర్సులో చేరుతున్నారు. ఎప్పుడో కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బీటెక్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంకేదైనా కోర్స్ అయిపోయిన తర్వాత అరే నాకు నచ్చలేదు, మీకు నచ్చి మీకు దాన్ని సూట్ అయ్యి ఓన్గా లైక్ చేసి రీసెర్చ్ చేసే ఓరియంటేషన్ మీకు ఉండాలి. అప్పుడే మీరు టేకప్ చేయండి. ఎవరో చెప్పారు, ఎవరో చేస్తున్నారని కాకుండా ఇంకా చాలా ఉన్నాయని ఏంటి 30 years తెలుసుకుంటాడు స్టూడెంట్, అరే నేను అప్పుడు బీబీఏ చేస్తుంటే బాగుండు బీటెక్ స్టూడెంట్ అనుకుంటున్నాడు, లేదా బీబీఏ స్టూడెంట్ బీటెక్ చేస్తుంటే బాగుండు అనుకుంటున్నాడు. ఇలా వైస్ వెర్సా జరుగుతుంది. ఎందుకు ఎప్పుడు అనుకొని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోతుంది కదా, అలా కాదు, ముందే తెలుసుకోండి. ఇప్పుడు మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏకి వెళ్ళాలంటే ఏ ఎంట్రన్స్ టెస్టులు రాయాలి? నేను మాట్లాడేది జాతీయ స్థాయిలో ఉన్న టాప్ కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాను, కొన్ని ప్రైవేటు కూడా చాలా బాగుండేట్టు చెప్తున్నాను. నెంబర్ 1, ఇప్పుడు మనం చూస్తే ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఐపీఎం అంటే ఈ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. మీరు దీని ద్వారా మీకు 5 years బీబీఏ ప్లస్ ఎంబీఏ ఉంది, 4 years బీఎంఎస్ కూడా ఉందన్నమాట. రైట్, సో దీంట్లో మీకు సీట్స్ దాదాపుగా 1000 పైనే ఉన్నాయి. 9 ఐఐఎమ్స్ ఆఫర్ చేస్తుంది. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్. బీటెక్కి ఐఐటీలు ఎలా ఉన్నాయో ఎంబీఏ బీబీఏలకి ఐఐఎంలు కూడా ఉన్నాయి. అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. రైట్, మీకు ఇక్కడ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంత అవకాశం చూడండి, ఒకే టెస్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ జేఈ రాశారు, మిస్ అయితే ఎంసెట్ రాశారు, లేకపోతే విట్ ఎగ్జామ్ రాశారు, లేదా కామెడీకే కర్ణాటక రాశారు. అలానే మనకు కూడా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంట్లో 4 ఐపీ మ్యాట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి 4 అని చూస్తే, ఫస్ట్ ఐపీ మ్యాట్ ఇండోర్ అనేది చాలా పాపులర్. సో ఇండోర్ ఐఎం అనేది చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూషన్, చాలా రెప్యూట్ ఇన్స్టిట్యూషన్ కూడా అండి. వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సపరేట్గా ఐపీ మ్యాట్కి. వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ని 5 ఐఎమ్స్ తీసుకుంటుంది. ఐఎం ఇండోర్ తీసుకుంటుంది, ఐఎం షిల్లాంగ్, రాంచీ, అమృత్సర్, ఐఎం సిర్మోర్ తీసుకుంటుంది. ఈ 4 ఐఎమ్స్ తీసుకుంటున్నాయి. దీంట్లో మీకు ఐఎం సిర్మోర్ బిఎంఎస్ 4 years కోర్స్ ఆఫర్ చేస్తుంది. అమృత్సర్ ఫైనాన్స్ మీద ఎక్స్క్లూజివ్గా ఫైనాన్స్ మీద కూడా మనకి ఆఫర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న సీట్స్ కూడా మీకు ఇచ్చాను. 150, 100, 120 మొత్తం మీద తీసుకుంటే మీకు సీట్స్ టోటల్గా 1000+ సీట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు బ్రేకప్ ఇచ్చాను క్లియర్గా. రెండో ఎగ్జామ్ ఐపీ మ్యాట్ రోహతక్. ఐఎం రోహతక్ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఐఎం రోహతక్ సపరేట్ టెస్ట్. ఒకవేళ ఐపీ మ్యాట్ ఇండోర్లో మీకు టఫ్ రాలేదు, రోహతక్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ కావచ్చు. ఇక్కడ మీకు రోహతక్లో కూడా 180 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జిప్ మ్యాట్ సపరేట్గా జమ్మూ అండ్ కాశ్మీర్, ఐఎం జమ్మూ కాశ్మీర్, ఐఎం బోధ్ గయా, ఇవి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది జిప్ మ్యాట్. రైట్, తర్వాత రీసెంట్గా ఏప్రిల్ జస్ట్ 2 days బ్యాక్ ఈ ఇంటర్వ్యూ తీసే ముందు షూటింగ్ కాకమునిపై 2 రోజుల క్రితమే మనకు అనౌన్స్ చేసింది ఐఎం కోజికోడ్ అనౌన్స్ చేసిందండి. ఐఎం కోజికోడ్ కూడా మీకు బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇస్తుంది. దీంట్లో దాదాపుగా సీట్స్ కూడా మీకు దాదాపు 120 సీట్స్ దాకా ఉంటుంది. ఇది 4 years కోర్స్ అండి. బిఎంఎస్ అని 4 years కోర్స్ ఆఫర్ చేస్తుంది కోజికోడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ ఐఎమ్స్. సో అంటే మనకున్న 21 ఐఎమ్స్లో ఇప్పుడు 9 ఐఎమ్స్ ఆఫర్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉన్న ఐఎమ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 to 20 ఐఎమ్స్ కూడా ఆఫర్ చేసేస్తాయి. బీబీఏ కోర్సు నెక్స్ట్ ఒక 2 years తర్వాత తీసుకుంటే అన్ని ఐఎమ్స్లో కూడా బీబీఏ కోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఏప్రిల్. సో ఈ మంత్ ఈరోజు 25th. సో మేము షూట్ చేసే టయానికి ఈ జస్ట్ 2 days బ్యాక్ అనౌన్స్ చేసింది ఇక్కడ బిఎంఎస్ అండ్ 4 years కోర్స్ ఆఫర్ చేస్తున్నాయండి. సో జిప్ మ్యాట్ తర్వాత మీరు ఇక్కడ గమనించారు 4 ఐపీఎం ఎగ్జామ్స్ ఉన్నాయి ఇండియాలో. తర్వాత ఈ ఐపీ మ్యాట్స్ కోర్స్ యాక్సెప్ట్ చేసే కాలేజెస్ తీసుకుంటే నేను చెప్పాను ఏది ఐఎమ్స్ 9 ఐఎమ్స్ కాకుండా చాలా చాలా ప్రముఖమైన సంస్థలు ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, వీళ్ళు కాకినాడ క్యాంపస్లో ఐపీఎం ఆఫర్ చేస్తుందండి. ఐపీఎం ఇండోర్ ఎగ్జామ్ రాస్తే మీరు ఇక్కడ బీబీఏ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 ఐపీ మ్యాట్ ఎగ్జామ్స్లో నేను క్వాలిఫై కాలేదు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎస్, నెక్స్ట్ మీకు ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఉన్నాయి, అవి చాలా టాప్, మామూలు అన్నీ చెప్పలేదు, రకరకాల కాలేజీ చెప్పలేదు, ప్రముఖమైన కాలేజీలు నేను చెప్తున్నాను ఇండియాలో. ఎన్పాట్, నర్సీ మోంజీ అని ఒక ఎంబీఏ కాలేజ్ ఇండియాలో ఉంది, వాళ్ళు సపరేట్గా ఎన్పాట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, డేట్స్ కూడా ఇచ్చాను మీకు మార్చ్ మే మంత్. తర్వాత సింబయాసిస్, వీళ్ళ గ్రూప్ కూడా ఇండియాలో చాలా టాప్ గ్రూప్ అండి. వీళ్ళు సింబయాసిస్ పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, నాగ్పూర్ అన్నింటిలో ఉన్నాయి, 1100 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు మే మంత్లో. తర్వాత క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, వీళ్ళు చాలా పాపులర్, వీళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, సియూటీని ఎగ్జామ్ వీళ్ళు సపరేట్ కండక్ట్ చేస్తున్నారు, ఇది మే మంత్లో ఉంది, రైట్. నెక్స్ట్ మరి ఐఏఎమ్స్ 9 ఐఏఎమ్స్, తర్వాత 9 ఐఏఎమ్స్ కానీ మిస్ అయితే ఎక్కడ నాకు బీబీఏ ప్లస్ ఎంబీఏ లేదా బీబీఏ మాత్రమే సీట్ వస్తుందని చూస్తే టాప్ కాలేజ్ కొన్ని చెప్తున్నాను చూడండి, మీరు బాగా గమనించండి. ఐఎఫ్ఎంఆర్, క్రియా యూనివర్సిటీ, ఇది తిరుపతి డిస్టిక్లో మా ఊళ్ళోనే శ్రీ సిటీలో ఉందండి, ఇది చాలా టాప్ కాలేజ్. వీళ్ళు ఐపీఎం బీబీఏ ప్లస్ ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు, రైట్. వీళ్ళు ఐపీ మ్యాట్ స్కోర్ తీసుకుంటారు, శాట్ స్కోర్ తీసుకుంటారు, లేదంటే వాళ్ళే సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఐఎఫ్ఎంఆర్ వాళ్ళు, ఆ టెస్ట్ వరకు మీరు వెళ్ళొచ్చు. రెండోది టాప్మింగ్, టీఏ పాయ్ మేనేజ్మెంట్ మణిపాల్ ఉంది, వీళ్ళు కూడా డిగ్రీ చాలా బాగుంటుంది, వీరు సపరేట్గా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, లేదంటే ఐపీ మ్యాట్ ఎగ్జాము, జిప్ మ్యాట్ ఏదైనా తీసుకుంటారు. మీరు పైన రాసిన ఐపీ మ్యాట్ ఎగ్జామ్స్ 4 రాస్తే ఆ 9 ఐఎమ్సే కాకుండా ఇండియాలో చాలా టాప్ ప్రైవేట్ బీబీఏ కాలేజెస్ ఈ స్కోర్ తీసుకుంటున్నాయి, అవి మీకు నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ జిందాల్ గ్లోబల్ అని చాలా పాపులర్ కాలేజ్, ఓపీ జిందాల్, మీకు అలాగే ఇంతకుముందు చెప్పాను లా గురించి, వాళ్ళ దగ్గర బీబీఏ ఉంది, వాళ్ళు కూడా సో శాట్ స్కోర్ అని తీసుకుంటున్నారు, లేదా యూజాట్ అని కానీ తీసుకుంటున్నారు, యూగ్యాట్, సిఈటీ కానీ, లేదా వాళ్ళే ఓన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, డేట్స్లో మీకు ఇచ్చాను, దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. తర్వాత నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్లో ఉంది, వీళ్ళు 5 ఇయర్స్ కోర్సు, సో వీళ్ళు త్రూ ఐపీ మ్యాట్ ద్వారా తీసుకుంటున్నారు. అంటే ఎన్ని అడ్వాంటేజ్ చూడండి, 4 ఐపీ మ్యాట్ ఎగ్జామ్స్ రాశారు, 4 ఛాన్సెస్ మీకు ఉన్నట్టు, మిస్ అయిందంటే సపరేట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, 9 ఐఎమ్స్ కాకుండా ఈ ప్రముఖమైన కాలేజెస్ దాదాపు 4 to 5 ఉన్నాయి, వాటిలో మీరు చేరొచ్చని చెప్తున్నాను. మరి సిలబస్ ఏముంటుంది? అన్నింటిలో కామన్ సిలబస్, క్వాంటిటేబిలిటీ, అరిథమెటిక్, పర్సంటేజ్, టైమ్ స్పీడ్, డిస్టెన్స్, ఇది కామన్. అండ్ మ్యాథ్స్ అంటే 1 or 2 చాప్టర్స్ అండి, ఎక్కువ భయపడద్దండి. తర్వాత వర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ రీజనింగ్, అన్నింటిలో కామన్ అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్ కామన్, రైట్. అన్ని ఎగ్జామ్స్లో కామన్ సిలబస్ ఇది. డేట్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చి చూడండి, అన్ని కూడా ఇంటర్మీడియట్ సెకండరీ అయిపోయే టైంలో మార్చి నుంచి మే వరకు ఉన్న ఎగ్జామ్స్ కూడా, రైట్. ఇది బీబీఏ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు 2 చెప్పాను మీకు. లా బీటెక్ కాకుండా చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు క్లాట్ అనే ఎగ్జామ్ ద్వారా వెళ్తున్నారు. రెండోది బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయాలంటే ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ 2 నాకు వద్దు అనుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఇండియాలో కాకుండా ఫారిన్లో మీరు బీటెక్ చేసే అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు ఫారిన్లో మరి చాలా కష్టం ఉంది కదా, అమెరికాలో ప్రాబ్లం ఉంది కదా అనుకుంటున్నారు కదా, అయితే మీరు ఎంఎస్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి, పీజీ ఎంటెక్ చేయడం కోసం. కానీ మీరు అమెరికాలో బీటెక్ చేయడానికి ఇబ్బందులు ఏమీ లేవండి, ఎందుకంటే దానికైతే మాత్రం బాగానే ఉంది పరిస్థితి. ఆ తర్వాత ఎందుకంటే ఆఫ్టర్ 4 years తర్వాత మీరు బీటెక్ చేస్తారు, 4 years తర్వాత మళ్ళీ పరిస్థితి మీకు చాలా ఇంప్రూవ్ కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటికీ కూడా టాప్ కాలేజ్లో బీటెక్ చేసే స్టూడెంట్కి ఎక్కడ ఇబ్బంది లేదు, టాప్ కాలేజ్లో ఎంఎస్ చేసే స్టూడెంట్స్కి ఇబ్బందులు కూడా చాలా తక్కువనే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను అమెరికాలో బీటెక్ చేయాలనుకుంటున్నానంటే మీరు శాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలి. ఈ స్కోర్ మీకు యుఎస్, యూకే, కెనడా, సింగపూర్ అన్నింటిలో ఉన్న కాలేజీలన్నీ తీసుకుంటున్నాయి, దాదాపు 4000 యూనివర్సిటీస్ తీసుకుంటున్నాయి శాట్ స్కోర్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది మరి శాట్ 4000 యూనివర్సిటీస్తో పాటు మీకు శాట్ ద్వారా మీకు కొన్ని స్కాలర్షిప్స్ వస్తాయి. తర్వాత ఈ టెస్ట్లో మీకు రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్ టెస్ట్ చేస్తున్నారు. పర్పస్ ఆఫ్ ద శాట్ ఏంటి చెప్పేసాను ఆల్రెడీ మీకు. బీటెక్ యూజీ అమెరికాలో చేయడం కోసం, యూజీనే కాదు అక్కడ అమెరికాలో మీరు బీబీఏ చేయాలన్నా కూడా ఈ స్కోర్ స్కాట్ స్కోర్ తీసుకుంటుంది, బీఏ చేయాలన్నా తీసుకుంటుంది, సైన్స్ తీసుకోవాలన్నా కూడా తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ మరి ఏమే యూనివర్సిటీస్ వస్తాయి శాట్ కింద, అన్నీ వస్తుందండి శాట్ కింద. అమెరికాలోనే టాప్ యూనివర్సిటీస్ అన్నీ తీసుకుంటాయి. మనం ఆల్రెడీ మీరు పేరుంటుంటారు, హార్వర్డ్, మిడ్, స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్, యేల్, వీటిలో మీరు యూజీ బీటెక్ చేయాలి అంటే శాట్ ఎగ్జామ్ రాయాలి. కెనడాలో యూనివర్సిటీస్, యూకే, సింగపూర్లో ఎన్ఐయూఎస్ చాలా పాపులర్, వీళ్ళందరూ కూడా శాట్ స్కోర్ తీసుకుంటారు, రైట్. మరి శాట్ ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందంటే ఇదిగోండి 7 times మీరు ఎన్నిసార్లు రాసుకోవచ్చు, అది అడ్వాంటేజ్. మార్చి నుంచి డిసెంబర్ వరకు 7 సార్లు జరుగుతుంది, మీకు నచ్చిన స్లాట్ తీసుకొని రాసుకోవచ్చు. శాట్లో సిలబస్ ఏంటి? ఇంగ్లీష్, రీడింగ్ అండ్ రైటింగ్, మ్యాథ్స్ 44 questions, మ్యాథ్స్లో ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఉన్నాయి. సో 98 questions,
2 hours 14 minutes. ఒక 6 months మీరు ప్లాన్ తీసుకొని చక్కగా ప్రిపేర్ అయితే శాట్లో స్కోర్ వస్తుంది. సరే నేను విదేశాల్లో బీటెక్ నాకు వద్దు, ఇంకేమన్నా ఇండియాలో నేను బాగా చేయాలనుకున్నాను, ఇండియాలో BAS కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ నేను BA చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, BSc టాప్ ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ అంటే CUET అని ఎగ్జామ్ పెడుతున్నాడండి. చాలా మంచి ఎగ్జామ్ ఇది, కొత్తగా వచ్చిన ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 50% ఉంటే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి HCU ఉంది హైదరాబాద్లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా అనంతపూర్లో ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ పీపుల్కి, పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీలో యూనివర్సిటీ ఉంది సెంట్రల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ క్యాంపసెస్లో మీరు డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత నేను జనరల్గా BScనో బీకామో BA చేయాలనుకుంటే మీరు ఈ CUET అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, రైట్. మరి కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం జాబ్స్ వస్తుంది చాలామంది కనిపిస్తారు. మీరు చేయొచ్చని కార్పొరేట్ కంపెనీస్లోకి వెళ్ళి అక్కడ మీరు డిగ్రీ తీసుకుంటే BA బీకామ్ BScలో వెళ్తే 6 to 12 lakhs శాలరీ ప్యాకేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్స్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, PhD చేసుకోవచ్చు, రైట్. మరి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాయి CUETకి ఏమొస్తుంది, అన్ని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపసెస్. DU మన పేరు ఉంటాం, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీకు చెప్పాల్సిన లేదు, పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ, వీటిల్లో మీరు మీరు అడ్మిట్ కావాలంటే డిగ్రీ చేయాలంటే రైట్ మీరు CUET ఎగ్జామ్ రాయాలి. ఏమో సిలబస్, లాంగ్వేజ్ టెస్ట్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్ ఉంది, రైట్. RCs వొకాబులరీ 50 క్వశ్చన్స్. తర్వాత డొమైన్ టెస్ట్, మీరు BAనో బీకామో BSc అనుకుంటే మళ్ళీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సైన్స్ మీదన కామర్స్ మీదన మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీద టెస్ట్ ఉంటుంది, మళ్ళీ మీకు జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఉంది మీకు, రైట్. ఇది CUET. నెక్స్ట్ దీని గురించి కూడా చాలామందికి తెలియదండి. ఇండియాలో నేను టాప్ లెవెల్ BA చేయాలనుకున్నాను, నాకు ఇంట్రెస్ట్, BAలో హిస్టరీ ఎకనామిక్ పొలిటికల్ సైన్స్ చేసి ఆ BA అయిపోయిన తర్వాత నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, లేదా ABPSC ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, TPPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలనుకుంటున్నాను, గ్రూప్స్ పరీక్షలు, దానికి కాంబినేషన్, దానికి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ బీటెక్ బదులు ఈ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ మీద పట్టుంటే బాగుంటుంది కదా అని కొంతమంది అనుకుంటారు. మరి దానికి BA ఎక్కడుంది, ఎవరు అన్ని కాలాలు ఎత్తేసారు. కానీ 2025లో ఇండియాలో ఒక టాప్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ బెంగళూరులో ఉందండి, NLSU అంటారు, అది వాళ్ళు BA అన్న స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, ఒక టాప్ లెవెల్ ఒక కాలేజ్, ఒక నేషనల్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ మనకి ఇక్కడ BA స్టార్ట్ చేసింది. ఆ విషయం ఎంతమంది తెలుసు, చాలామంది తెలియదు. BA ఒక టాప్ లెవెల్ కాలేజ్లో స్టార్ట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. 3 years చేయొచ్చు మీరు, ఎలిజిబిలిటీ ఇంటర్ సెకండ్ ఇయర్ 45%, రైట్. అక్కడ చేస్తే ఏంటి, హాలిస్టిక్ కరికులం చాలా బాగుంటుంది, కోర్స్ కరికులం. తర్వాత రీసెర్చ్ చేయొచ్చు మీరు, కెరీర్ పాత్వేస్ చాలా బాగుంటాయి. ఏమేమి జరగచ్చు మీకు ఆల్రెడీ చెప్పాను, పాలసీ అనలిస్ట్ కావచ్చు ఆఫ్టర్ BA అయిపోయిన తర్వాత జర్నలిస్ట్ కావచ్చు, మంచి శాలరీ ప్యాకేజెస్ 10 lakhs వరకు, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ కావచ్చు, లీగల్ రీసెర్చర్ కావచ్చు, అకాడమిక్గా మీరు ఏదైనా కాలేజీలో ప్రొఫెసరో డీనో కూడా కావచ్చు. ఎందుకంటే NLSU నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరులో మీరు BA చేస్తే మంచి ఫ్యాకల్టీ ఉంటారు అక్కడ మీకు. కాబట్టి టాప్ కంపెనీస్ కూడా అక్కడ వస్తుంటాయి. అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటంటే దానికి వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఏప్రిల్లో NLSAT అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో సిలబస్ ఏంటంటే మళ్ళీ ఇంగ్లీషు, అరిథమెటిక్, రీజనింగ్ అన్ని చోట్ల ఉంది, ఇంగ్లీష్ మీద ఉంది, క్వాంటిటీ అనాలిసిస్ ఉంది, తర్వాత ఎస్ఏ ఒకటి ఇస్తున్నాడు, హిస్టరీ పాలిటీ గవర్నెన్స్ వీటి మీద ఎస్ఏ కూడా ఇస్తున్నాడండి. సో కాబట్టి ఇది అండర్స్టాండ్ ఫార్మాట్. NLSU ఇక్కడ ఎగ్జామ్ సపరేట్ కండక్ట్ చేస్తుంది, BA ఆనర్స్, రైట్. 3 years కోర్స్ రన్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ గురించి మీరు ఆలోచించండి. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఐజర్, మనం ఇన్నుంటామండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇక్కడ కూడా మీరు BSc చేయొచ్చండి. చాలా మంచి కాలేజీలు 7 ఉన్నాయి మన ఇండియాలో, తిరుపతిలో కూడా పెట్టారు కొత్తగా, రైట్. సో ఐజర్ ఇక్కడ మీరు ఏం ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుందంటే, ఐజర్లో మీకు 350 seats ఉన్నాయి. BS-MS అనే డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీరు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ అర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ వీటిలో మీరు చేయొచ్చు. చాలా ఫెంటాస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. నేను తిరుపతిలో ఉన్నాను, తిరుపతిలో ఐజర్ ఉంది, చాలాసార్లు ఆ కోర్స్ గురించి విన్నాను. మంచి ప్రొఫెసర్స్ సెంట్రల్ లెవెల్లో ఇండియాలో ఉన్న టీం అంతా కూడా వచ్చి మనకి టీచింగ్ చేస్తున్నారు. మంచి స్టూడెంట్స్ ఉంటారు మీకు. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ కూడా ఉంది మనకి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 అంతే, రైట్. అడ్మిషన్ దీనికి సపరేట్గా ఐజర్ సపరేట్గా ఐజర్ అప్లికేషన్ కనెక్ట్ చేస్తున్నాను, IIT అని, రైట్. సో దీనికి డేట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు మార్చి నుండి ఏప్రిల్ వరకు ఉంటుంది. సిలబస్ మీకు దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంది, బయాలజీ ఉంది. మొత్తం 60 MCQ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. దీనిలో కెరీర్ ఆపర్చునిటీస్ కూడా మీకు మెన్షన్ చేశాను. అకాడమిక్ రీసెర్చ్లో వెళ్ళొచ్చు. DRDO, బార్క్, CSSR, IISc, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీటిలో మీరు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రీసెర్చ్ కూడా మీరు చేయొచ్చు, రైట్. ఇది సో మీకు ఇప్పుడు అర్థమైంది. బియాండ్ బీటెక్ మొత్తం మీద చూస్తే అంటే బీటెక్ కాకుండా బెస్ట్ ఆప్షన్స్ ఏమన్నా ఇండియాలో అని చాలామందికి తెలియకుండా పేరెంట్స్ ఒక డైలమాలో ఉంటారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, బీటెక్ వద్దనుకుంటే, ఎందుకంటే మీరు చాలా వింటుంటారు రిపోర్ట్స్,
కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు, ప్లేస్మెంట్స్ ఇప్పుడు ఉంటుందా ఉండదా, ఉద్యోగాలను తొలగించేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది కృత్రిమ మీద, ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు అందరూ అదే కంప్యూటర్ సైన్స్ చేస్తే ఉద్యోగాలు, ఈ డౌట్స్ ఉన్నాయి కదా. బీటెక్ కాకుండా మీకు ఇది చెప్పాను, లా, నేషనల్ లా యూనివర్సిటీస్లో క్లాట్ ఎగ్జామ్ రాయండి. సో ఇంటర్ తర్వాత బీబీఏ ప్లస్ ఎంబీఏ చేయొచ్చు, లేదా బీబీఏ చేయొచ్చు, దానికి ఐపీమ్యాట్ ఎగ్జామ్ రాయొచ్చు మీరు. లేదు నాకు బీటెక్ ఇష్టము, ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ కాదు, బ్రాడ్ గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి, అమెరికాలో మా అబ్బాయిని లేదా మా అమ్మాయిని బీటెక్ చదివించాలనుకుంటున్నాను, అప్పుడు మీరు శాట్ ఎగ్జామ్ రాసి వస్తుంది. లేదా నాకొద్దు, నేను ఏపీపీఎస్సీ లేదా యూపీఎస్సీ ఇలా వెళ్తాను, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చేస్తాను, హైదరాబాద్ యూనివర్సిటీ ఇలాంటి వాటిల్లో, నేను ఢిల్లీలో వెళ్ళి జైనూలో చదువుకుంటానంటే సియూటీ ఎగ్జామ్ రాయండి, రైట్. ఇలా కాకుండా మరొకటి నేషనల్ లెవెల్ ఒక యూనివర్సిటీ ఎన్ఎల్ఎస్యు బెంగళూరులో నేషనల్ లా యూనివర్సిటీ బిఏ ఆనర్స్ స్టార్ట్ చేసింది, వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ పెడుతున్నారు, దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. లాస్ట్ది ఐజర్, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చేస్తుంది, ఇది 7 ఐజర్స్ ఉన్నాయి, వాళ్ళు సెపరేట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఎందుకు వరీ అవుతారు? ఇఫ్ నాట్ బీటెక్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు చేస్తే మీ భవిష్యత్తు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందరూ వెళ్ళే రూట్లో మీరు పరిగెత్తద్దండి, వాళ్ళు బీటెక్ చేస్తున్నారు నేను బీటెక్ చేస్తున్నాను, ఆ కాన్సెప్ట్ వద్దు. నీకు నచ్చాలి, వీటి గురించి మీకు పూర్తిగా ఐ డ్రీమ్ చాలా ఇచ్చాను కాబట్టి మరింత కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన స్టడీ చేసుకోండి, డెఫినెట్గా బెస్ట్ కెరీర్ ఆప్షన్ మీకు ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ ఉంటుంది. మరొకటి కూల్గా మీకు నచ్చిన చదువు చదివేసిన అబ్బాయి గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.